మనం అందరం రైతులం. వాస్తవంగా ఇది రైతుల సమస్య. నిజంగానే వేరే సమస్య ఉంటే మరి ఇంత సీరియస్గా నేను కూడా పట్టించుకోకూడదు. మరి నేను ఆ మింజన్ పని చేయమన్నా ట్రాక్టర్ ఇంత సీరియస్గా పట్టించుకోకపోతుంది. మొన్న అసెంబ్లీలో కూడా 15 రోజులు అసెంబ్లీ సమావేశాలు జరిగితే నాకు ఒక 3-4 సార్లు అవకాశం వచ్చింది మాట్లాడడానికి. అంటే అసెంబ్లీలో మాట్లాడాలన్నా అందరికి అవకాశం రాదు, చాలా తక్కువ. దాంట్లో నాకు 3-4 సార్లు అవకాశం వస్తే కూడా 3-4 సార్లు కూడా నేను రైతుల గురించి మా దుబ్బాక మల్లన్న సాగరు, కొండపోచమ్మ, మా ఉప్పర్పల్లి కెనాలు, రామాయంపేట కెనాలు, చేగుంట కెనాలు, దుబ్బాక కెనాల మీదనే పూర్తిగా నేను ఇది తప్ప ఇంకో విషయం మాట్లాడలేదు. ఎందుకంటే మనం అందరం రైతులం. ఉన్న 8 మండలాలలో 8 మండలాల్లో కూడా నా నియోజకవర్గంలో దుబ్బాక మన నియోజకవర్గంలో అందరం కూడా రైతు కుటుంబాలు. ఇక్కడ కూర్చున్న వాళ్ళం ఎవరు ఒక్కరిద్దరు ఉన్నారో లేదో మా ఆడియో సంగతి తెలియదు, కానీ నేను కూడా రైతులు, నేను కూడా వ్యవసాయం చేస్తాను. ఇక అందరం ఆ రైతుల గురించి అందరికి తెలుసు బాధలు. మరి కొంత అయినా కొంత మరి మనకు న్యాయం జరగాలి. గతంలో ప్రాజెక్టులు కట్టుకున్నాం, తెలంగాణ తెచ్చిన తర్వాత మనం కట్టుకుందే ప్రాజెక్టులు రైతుల కోసం అని అప్పుడు కేసీఆర్ కొట్లాడి 14 ఏళ్ళు మనం అందరం ఉద్యమాలు చేసినాం, కట్టుకున్నాం, కింద మీద పడ్డాం. ఏదో దేవుని దయ వల్ల పెద్ద కాలువల అవుట్ల మనకు ఎంతో అంత చెరువులు నింపుకున్నాం. 50% 60% నీళ్ళు వస్తున్నాయి. అంటే ఇంకా మనకు టోటల్ గా అన్ని మండలాలకు కూడా ఇంకా నీళ్లు రావాలి. నీళ్లు రావాలంటే మరి అప్పుడు మనకు కొన్ని సమస్యలు ఉండే, ల్యాండ్ ఎక్విజిషన్ సమస్యలు. ఆ తక్కువ అమౌంట్ అప్పుడు ఆ జమానాలో 2015-16 అమౌంట్ తప్పిస్తే కొందరేమో కోర్టుకు వేరు, కొందరు వాలంటరీగా ఇచ్చేసారు. అప్పుడు ధరలు తక్కువ ఉండే, భూములకు విలువ లేకుండే, ఇన్ని నీళ్ళు వస్తాయని మనం కూడా ఊహించలేదు. సరే ఇచ్చిన కాడికి ఇచ్చినాం, సంతోషం, మాకు నీళ్ళు వస్తున్నాయి కదా, నీళ్ళు తెస్తున్నారు కదా, నీళ్ళు వస్తే సార్ మాకు భూములు పోయినా కానీ అందరు లాభం జరుగుతుంది అని చెప్పి కొందరు త్యాగం చేసారు. పాపం చాలా మంది త్యాగమూర్తులు ఉన్నారు. వాళ్ళకు కూడా నేను పేరున ఎవరైతే భూములు ఇచ్చిండ్రో వాళ్ళందరికీ కూడా పేరున నేను శిరస్సు వంటి వాళ్ళకి నమస్కారాలు తెలుసుకుంటున్నా, మా రైతన్నలకు. ఇక పోతే కొందరికేమో 7,50,000 కొందరికి చెక్కులు అలాట్మెంట్ అయినాయి అప్పుడు. ఇంకా కొందరికేమో 3,42,000 ఇచ్చినాము. ఆ చెక్కులు ఇచ్చినప్పుడు మరీ ఒకరికేమో 7 లక్షల చిల్లర వచ్చింది, మాకు 3.5 వస్తుంది, మాకు సరిపోతలేదని చెప్పి కొందరు కోర్టుకు పోయినరు. మరి కొందరేమో తీసుకోకుండా రకరకాలుగా మరి ప్రభుత్వం కొన్ని హైకోర్టులో డిపాజిట్ చేసి కాంట్రాక్టర్స్ పిలిచి కెనాల్స్ అన్ని తలుపియాలని చెప్పి ఫోర్స్ఫుల్ గా కొంత పని అయింది. కొన్ని గ్రామాలల్లో దౌలతాబాద్ మండలి కానీ, రాయపోలు కానీ, కొన్ని గ్రామాలల్లో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత, నేను మొన్నటి వరకు ఎమ్మెల్యే కాకుండా ఎంపీ ఉన్నప్పుడు కూడా అక్కడక్కడ నాకు సాధ్యమైనంత కాడికి కొన్ని క్లియర్ చేయించిన. అన్ని మండలాల్లో కొన్ని క్లియర్ చేయించిన. చేగుంట మండలి కానీ, నార్సింగ్ కానీ, మన వచ్చే దౌలతాబాదు, మన రాయపోలు, దుబ్బాక, మిడిదొడ్డి, తొగుటల, చాలా మండలాలలో కొన్ని నీళ్ళు వేసేసి చెర్లకు నింపేదందుకు మద్దతు తల్లాడినా చెర్లు నిండుతున్నాయి. ఇప్పుడు మనం అప్పుడు ఎనబడబడి తిరిగినాం, తెలంగాణ పొద్దాక బండ్లు వేసుకొని కాలువ పండి తిరిగి అక్కడక్కడ కచ్చ కాలువలతో కొట్టి చుట్ల ఇలా దాదాపు ఇన్ని చెర్లు నిండి అంత పచ్చగా ఉందంటే మరి మెయిన్ కెనాల్స్ అయినాయి కాబట్టి సబ్ కెనాల్స్ కాలే, పిల్ల కాలువలు కాకుండా కానీ తెగొట్టుకొని కచ్చ కాలువలతోటి వర్షాలలో నీళ్ళు ఎట్లయితే ఒర్రలలో పోతే ఆ ఒర్రలలో వేసుకుంటే ఇప్పుడు చెరువు నిండినాయి. ఇప్పుడు మనకు ప్రాపర్గా నీళ్లు రావాలి. ప్రాపర్గా నీళ్లు రావాలంటే ఇంకా కొన్ని ల్యాండ్ ఎక్విజిషన్ సమస్యలు ఉన్నాయి. భూ నిర్వాసితులు ఓలైతున్నారో, భూమి పోయేటోళ్ళు వాళ్ళకి మాకు నష్టపరిహారం సరిపోతలేదు, ధరలు పెరిగినాయి, 50 లక్షలు 60 లక్షలు కోటి రూపాయలు ఎకరమైంది, మాకు 7-8 లక్షలు సరిపోతలేవు అని చెప్పి చాలా మంది కేసులు పెట్టుకున్నారు, కోర్టుకు పోయారు. వాళ్ళ తప్పలేదు, వాళ్ళకి ఇంత జాగలు ఉన్నప్పుడు 7 లక్షలకు 8 లక్షలకు మాకు సరిపోదని చెప్పి వాళ్ళు ఆశపడుతున్నారు, తప్పులేదు. నేను కూడా ఇప్పుడు నేనేమో అపోజిషన్ అయిపోయినా, ప్రభుత్వంలో లేను, ఇప్పుడు డైరెక్ట్ సీఎం దగ్గరకో లేకపోతే ఇరిగేషన్ పోయి ఒక 10-20 కోట్లు శాంక్షన్ చేపించే పరిస్థితి లేకుండా అయిపోయింది. నిజంగా కూడా నాకు ఉండే, నేను ఎమ్మెల్యే గెలవంగానే ఈ కాలువలన్నీ మొత్తం చేపియాలి, మంచి సిమెంట్ తోటి మొత్తం లైనింగ్ చేపియాలి, ప్రతి ఊరుకు కాలువ తీసుకురావాలని చెప్పి నా మనసులో ఉండే. కానీ దురదృష్టవశాత్తు ప్రభుత్వం మనది రాలేదు. మరి ఇలా మనం ఊరుకు తిరిగి బతలాడుకుంటా పనులు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మరి మా రైతులు కూడా పెద్ద పని చేసుకొని, కొందరు 3.45 కొందరేమో 7.50 వచ్చినాయి. నేను సాధ్యమైనంత వరకు, మరి మీ కోరిక ఏముందో నాకు తెలియదు, ఒక దాంట్లో కొంత అమౌంట్ పెంచి ఈ 3.5 అయితే తక్కువ అవుతుంది, నేను వాళ్ళ తరఫున నేను డెఫినెట్గా 3.5 వాళ్ళను అందరికి ఈక్వల్గా మ్యాచ్ చేయమని చెప్పి నేను మరి మా ఆర్డీఓ గారు కూడా పాపం ఆయన
పిలవంగానే ఆయన నిన్నటి నుంచి మొన్నటి నుంచి 2 రోజుల నుంచి మా మండలి రావాలి సార్, దౌలతాబాద్ మండలి ఎప్పుడు రాలేదు, నేను కూడా విజిట్ చేస్తున్నా, మీరు రావాలంటే మరి అందరు అధికారులు కూడా వాళ్ళు వచ్చారు. వాళ్ళందరికీ కూడా నేను అన్ని డిపార్ట్మెంట్లు, మా పంచాయతీరాజు సంబంధించిన మా రాము కూడా వచ్చిండు, ఆయన కూడా పాపం అంగన్వాడీలు కాంపౌండ్ వాళ్ళు అవన్నీ కూడా చూసిండు. ఎక్కడెక్కడ ఏ ఊర్లో అంగన్వాడీ స్కూళ్ళు లేవు, కాంపౌండ్ వాళ్ళు స్కూళ్ళకి కాంపౌండ్ వాళ్ళు లేవు, గ్రామ పంచాయతీలు మధ్యలో అయిపోయినాయి, సీసీ రోడ్లు, మోరీలు, ఇప్పటిదానికి ఒక 7-8 ఊళ్ళు 10 ఊళ్ళు తిరిగినాం, అన్నీ చూసుకొని వచ్చినాం. మిగతా మళ్ళా వారంలో మళ్ళీ 10 ఊళ్ళు తిరుగుదాం, మళ్ళా వారంలో మళ్ళీ 10 ఊళ్ళు తిరుగుదాం. అన్ని గ్రామాలలో ఒక ఎక్కడెక్కడ ఏమవుతుందో అవన్నీ షార్ట్ లిస్ట్ చేసేసి మరి దానికి మనకు ఎన్ని కోట్లు కావాలి, అంగన్వాడీలకు ఎన్ని కోట్లు కావాలి, గ్రామ పంచాయతీలకు ఎన్ని కోట్లు కావాలి, సీసీలకు ఎన్ని కోట్లు కావాలి, ఇట్లా ఒక్కొక్క డిపార్ట్మెంట్ వైజ్ రివ్యూ పెడుతున్నా. ఇలా ఇరిగేషన్ మనకు ఇంపార్టెంట్, నీళ్ళు కోసం అని చెప్పి ఇలా ఈ గువ్వలేగి మనం ఇలా ఇక్కడ చూజ్ చేసుకున్నాం. ఈ ఊర్లో కూర్చొని నిమ్మలంగా మాట్లాడి ఇటుకెళ్ళి వెళ్ళిపోదామని. అయితే నా రిక్వెస్ట్ ఏంటంటే మా రైతులకు కూడా 12,000 ఎకరాలకు మరి ఈ కాలువ ఇది ఒక్కటి అయిపోతే 12,000 ఎకరాలకు ముంగట నీళ్ళు వస్తాయి. మరి మా ఆర్డీఓ గారు మరి ఒకటి ఎక్కడెక్కడ ఎన్ని కోర్టు కేసులు ఉన్నాయి, ఎన్ని మరి మనం ఎంతవరకు ఎన్ని చెక్కులు ఇప్పుడు ఇమ్మీడియట్గా ఇవ్వగలుగుతాం, దీనికి బడ్జెట్ ఎంత కావాలని చెప్పి మరి వాళ్ళు మరి అన్ని విషయాలు మనకు 2 నిమిషాలు చెప్తే నేను పై అధికారుల దగ్గరకు మంత్రి దగ్గరకు పోయి మరి అక్కడి నుంచి బడ్జెట్ కొంత శాంక్షన్ చేయించుకొచ్చి మరి త్వరలోనే ఈ కాలువలు పూర్తి చేసుకుందాం. మరి ఇట్లాంటిది ఒక్క మండలంలో లేదు సమస్య, రాయపూర్లో కొన్ని ఉన్నాయి, రాయపూర్లో కూడా తిమ్మక్కపల్లి కొన్ని ఆ ఏరియాలలో కొన్ని 3-4 విలేజ్లలో అది సమస్య ఉంది, దుబ్బాక మండలం ఉంది, చేగుంటలు ఉన్నాయి. అన్ని గ్రామాలలో కూడా పిల్ల కాలువలు ఎక్కడ కూడా కాలేదు. అన్ని పిల్ల కాలువలు చేసుకుంటే మల్లన్న సాగర్లో మన ఊరుకు డ్రాయింగ్ చేసి నేను మొత్తం చూసిన అన్ని కాలువలు ఒక్కొక్క ఊరు రివ్యూ పెట్టినా. చూస్తే ప్రతి గ్రామానికి కూడా కాలువలతో నీళ్ళు వచ్చేటట్టున్నాయి. మనకు ఎల్లారెడ్డిపేట లిఫ్ట్ ఇరిగేషన్ కూడా ఉంది, కొన్ని పైన హైట్లు ఉన్న వాటికి కూడా ఎల్లారెడ్డిపేట లిఫ్ట్ ఇరిగేషన్ తోటి అటు తిమ్మాపూరు, అక్షిపూరు, పెద్దగుండెల్లి, దుబ్బాక మండలు, మిడిదొడ్డి మండలు, తోట మండలు కూడా మరి మన నియోజకవర్గానికి 16 గ్రామాలకు కూడా దాదాపు ఒక 2 లక్షల ఎకరాలకు నీళ్ళు అందిస్తున్నాయి. అది కూడా దాని మీద కూడా మనం పనిచేస్తున్నాం. అది కూడా దాదాపు 90% అయింది, ఇంకా 10% ఉంది. దానికి డబ్బులు కూడా కాంట్రాక్టర్కి ఇచ్చినాం. ఈ చిన్న చేసుకుంటే ఇంకా 2 ఏళ్లలో మనం దేవుని దయ వల్ల కంప్లీట్ చేసుకుందాం. మరి దానికి సంబంధించిన అన్ని వివరాలు కూడా మీరు రైతులు కూడా చాలా మంది వచ్చిండ్రు, మరి దానికి సంబంధించిన అన్ని వివరాలు కూడా మరి మన ఆర్డీఓ గారు చెప్తారు. మరి తర్వాత ఏమైనా మన సమస్యలకు మనం ఏం చేద్దామనేది, ఆ డబ్బులు మనం ఎక్కడికి వెళ్ళి తేవాలని చెప్పి నేను రేపు సెక్రటేరియట్లో పోయి మన నియోజకవర్గానికి కాలువలకు మరి ఎన్ని కోట్లు అయితాయో అన్ని మండలాల్లో కలిసి ల్యాండ్ ఎక్విజిషన్ సంబంధించింది ఆ డబ్బులు మరి నేను మీ అందరి సహాయ సహకారాలతోటి, మా రైతుల సహాయ సహకారాలతోటి, ఆ దేవుని కృప ఉంటే మనము త్వరలోనే దాదాపు ఒక 10-15 కోట్లు మరి వస్తే అన్ని కాలువలు కూడా పూర్తయితాయి. ఇక తర్వాత లైనింగు, సిమెంట్ లైనింగు, అటు తూములు కట్టుకునుడు అది తర్వాత నెక్స్ట్ బడ్జెట్లో మనం పెట్టుకుందాం. కానీ మరి ఆ ఆర్డీఓ గారిని మరి దాని విషయంలో సార్ నిన్న అన్ని మొత్తం డీటెయిల్స్ తెచ్చిండు, మరి సార్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు దౌలతాబాద్ మండలంలో ముఖ్యంగా 10 గ్రామాలలో ఇరిగేషన్ సంబంధించి, ఎలక్ట్రిసిటీ సంబంధించి, మరి మిషన్ భగీరథ, ఆర్డబ్ల్యూఎస్ సంబంధించి, పంచాయతీరాజ్ సంబంధించి పలు అంశాల మీద గౌరవ గ్రామ సర్పంచులు, గౌరవ గ్రామ విలేజ్ సెక్రటరీలతోటి అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి ఆ ఎంఆర్ఓ గారితో, ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు, మరి మిగతా అన్ని డిపార్ట్మెంట్ల వారితో, హౌసింగ్ బోర్డు అన్ని డిపార్ట్మెంట్లతోటి ఈరోజు దౌలతాబాద్ మండలంలో మా గౌరవ సర్పంచులు కొత్తగా ఎన్నికైనరు, మరి వారి గ్రామాలలో సమస్యల మీద రివ్యూ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. మరి దాదాపు ఒక 10 గ్రామాలలో 1,15,00,000 సీసీ రోడ్లకు మరి ఈరోజు శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. మరి వీటితో పాటు మరి స్కూల్కి సంబంధించిన కాంపౌండ్ వాల్స్ ఒక 40 లక్షలు, మరి అంగన్వాడీకి సంబంధించిన భవనాలకు సంబంధించి ఒక 20 లక్షలు, మరి మొత్తాన్ని కలిసి 1,50,00,000 వరకు ఈరోజు దాదాపు 1,50,00,000 వరకు మరి శంకుస్థాపనలు చేసుకోవడం జరిగింది. మరి దీన్ని పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి మరి పేదవారికి ఏదైతే ఇండ్లు ఇచ్చిండ్రో ఆ ఇండ్లు కూడా అన్ని గ్రామాలలో మరి ప్రభుత్వం ఇచ్చిన ఇండ్లు అన్ని గ్రామాలలో కంప్లీట్ చేసి సరి అయిన సమయంకు వారు కడుతుందా లేదా, మరి వారి బిల్లులు వస్తున్నాయా లేదా,
వీటి అంశాల మీద అన్నిటి మీద కూడా మరి రివ్యూ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. మరి ఇరిగేషన్ సంబంధించి మరి గువ్వలేగి, ఉప్పర్పల్లి, మరి పోసంపల్లికి సంబంధించిన 3-4 గ్రామాలకు సంబంధించిన రైతులు ఏదైతే ఉన్నారో గతంలో 3,40,000 రూపాయలు మరి గతంలో ల్యాండ్ అక్విజిషన్లో చెక్కులు పంపిణీ చేస్తే మరి మేము నష్టపోతామని చెప్పి రైతులందరూ అప్పుడు మరి తీసుకోలేదు ఆ చెక్కులను. దాని మూలంగా మరి ఆ కాల్వ కూడా మరి పని కాకుండా దానికి వచ్చిన కాంట్రాక్టర్ కూడా తిరిగిపోవడం జరిగింది. ఆ కాల్వ పూర్తి చేస్తే మరి దాదాపు 18 గ్రామాలకు మరి 1,20,000 ఎకరాలకు మొత్తానికి పోతే ఆ కాల్వ ద్వారా 12,000 ఎకరాలకు నీరందించే విధంగా ఆ చిన్న కెనాల్ను కూడా మరి దాని మీద రివ్యూ పెట్టుకోవడం రైతులతో మాట్లాడడం జరిగింది. మరి ఆర్డీఓ గారు, ఇరిగేషన్ సంబంధించిన వాళ్ళు అందరూ కూడా 12,500 ఎకరాలు ఏదైతే ఆ విస్తీర్ణానికి నీళ్ళిచ్చే ఏదైతే స్ట్రెచ్ ఉన్నదో మరి 22 ఎకరాలకు సంబంధించిన భూమి పట్టాదారులందరినీ పిలిపించి మరి దాన్ని కూడా మాట్లాడడం జరిగింది. మన మెయిన్ కెనాల్ నుంచి ఈ సబ్ కెనాల్స్ ఎక్కడెక్కడైతున్నాయో మరి 1,20,000కు సంబంధించిన దాదాపు ఆ కెనాల్ మెయిన్ కెనాల్ ఏదైతే ఉందో ఈ సబ్ కెనాల్స్ ఎక్కడెక్కడ డిస్ట్రిబ్యూటర్లు కానీ సబ్ కెనాల్ సంబంధించిన అంశాల మీద అన్ని గ్రామాలకు నీరు రావాలని చెప్పి మరి గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో కట్టిన మల్లన్న సాగర్, కొండపోచమ్మ ప్రాజెక్టు ద్వారా నీళ్లు ఉండి కూడా ప్రాజెక్టుల నీళ్లుండి కూడా మరి నిధులు ఇచ్చి కాల్వలు తీయలేని పరిస్థితుల్లో మరి ఈ ప్రభుత్వం మీద భారం ఇప్పటి వరకు కూడా వాళ్ళకి తెలియట్లేదు. ఏ గ్రామంలో ఏం జరుగుతుంది, మరి రైతులు ఏం చేస్తుండ్రు, ఆ దాదాపు కాలువల పూడికే కూడా డబ్బులు ఇచ్చే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం లేదంటే నిజంగా సిగ్గుపడాల్సిన అవసరం ఉన్నది. మరి రైతులు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నారు ఈ ప్రభుత్వం మీద. మరి ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ ప్రభుత్వం మరి గతంలో కట్టించిన ప్రాజెక్టులకు మరి కనీసం ప్రాజెక్టు కట్టకుండా ప్రాజెక్టుల కింద కాలువలకు కూడా మరి ఊడికలకు కూడా డబ్బులు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నది. ఇప్పటికైనా గమనించి మా రైతుల మీద మరి కక్ష కట్టకుండా రైతుల మీద ప్రేమతోటి నిధులు కేటాయించి ఈ ల్యాండ్ ఎక్విజిషన్ సంబంధించిన చెక్కులు క్లియర్ చేసి కాలువలకు, సబ్ కాలువలకు మరి వాళ్ళకి సంబంధించిన ఏదైతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నీళ్లు ఇచ్చినట్టయితే మరి దాదాపు 40-50 ఎకరాలకు ఈ ప్రాంతంలో 2-3 మండలాలకు సంబంధించిన మరి సాగునీరుకు నీరు అందించే విధంగా మరి గతంలో ప్లానింగ్లు ఉండే. దానికి నీరు అందించాలంటే మరి ఈ ప్రభుత్వంలో డబ్బులు వెంటనే రిలీజ్ చేసి మరి చెక్కుల ద్వారా రైతులకు నష్టపోయిన వారికి ఇచ్చి ఈ ప్రాంత ప్రజలకు మరి సాగునీరు ఇవ్వాలని చెప్పి మేము మా బీఆర్ఎస్ పార్టీ తరఫున మరి తీవ్రంగా డిమాండ్ చేస్తున్నాం.